నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను పుష్ప మత్స్య సంపద కోసం ఆరాటం ప్రాణాలకు తెగించి సాగరంలో సాహస యాత్ర ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కాట్రేనికోన మండలం వలుసితిప్ప నుంచి లంగర్ వేసేందుకు నిర్వహించిన పడవ పోటీల్లో గంగపుత్రులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గోదావరిలో మత్స్య సంపద అధికంగా ఉన్న చోట ముందుగా ఎవరు లంగర్ వేస్తారో ఆ ప్రాంతంలో చేపల వేటకు సర్వ హక్కులు పొందుతారు. గతంలో నాటు పడవలతో పోటీలు జరిగేవి. అయితే మర పడవలు రంగ ప్రవేశం చేయడంతో గమ్యస్థానం చేరుకునేందుకు పడవలను శరవేగం పట్టించారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏట కూడా మా బొలిస్తిప్ప గ్రామం నుండి మరి బ్రతుకు తీరు నిమిస్తాం అంటే ఇక్కడ నుంచి బొలిస్తిప్ప నుంచి ఈ పల్లెంకూరు గోదావరి నుండి ఎదుర్లం గోదావరి నుండి కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్లు కట్టుకునే మరి ఫిషర్ మ్యాన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏట కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం. ఈ లంగర్ కట్టు నావలు బయలుదేరడానికి అంటే మీరు మరి పోటీ విధానం వస్తుంది అంటే బ్రతుకు కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏట కూడా మరి ఈ రోజు నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈ రోజు ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికి ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరంతో కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. పానాదికి వస్తున్న ఆచారం ఇది. గతంలో అయితే నావల మెడ్లుకుని వెళ్ళేవారు, ఇబ్బందులు పడుతూ కష్టపడి వెళ్ళేవారు. ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగింది కాబట్టి మరి నావలు స్పీడ్గా వెళ్ళడానికి ఇంజిన్ మరబోట్లను తయారు చేసుకుని వాటి మీద ప్రయాణించి మరి తొందరగా వెళ్ళి అక్కడ ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి ఆ స్థానం. కాబట్టి ఇక మా బొలిస్తిప్ప గ్రామం గోదావరి చూసినట్లయితే సుమారుగా ఒక 20 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తారు వీళ్ళు. ఎక్కడెక్కడైతే ఎదురులో కావాలండి, యానం గోదావరి అవనండి, అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బొలిస్తిప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకు కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మరి మన మీడియా మిత్రులు అవనండి కూడా అందరి సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. కాబట్టి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా.